ఓం సద్గురు పరబ్రహ్మణే నమ. ఈరోజు మనకి మూడు మూడు గుణాలు, మూడు గుణాల్లో నుంచి ఏమొచ్చినాయి అనేది, సత్వగుణం నుంచి మాయని, రజోగుణం నుంచి అవిద్యని, తమో గుణం నుంచి ఆవరణ విక్షేప శక్తులు, ద్వయ శక్తులు అని చెప్పారు. ఇప్పుడు మాయయందు ప్రతిఫలించిన వాడు ఈశ్వరుడు. సత్వగుణం మాయ అన్నారు. ఆ మాయలో నుంచి ఈశ్వరుడు మాయ మాయ మాయలో నుంచి ప్రతిఫలించి ఈశ్వరుడు పుట్టాడు. అవిద్యలో నుంచి జీవుడు పుట్టాడు. మాయలో నుంచి ఈశ్వరుడు, అవిద్య నుంచి జీవుడు పుట్టాడు. ఇప్పుడు మాయా అధిష్టానము, మాయా ప్రతిబింబ చైతన్యము, ఈ మూడు కలిసి ఈశ్వరుడు అయ్యాడు. అంటే ఇప్పుడు అద్దం, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి దగ్గర ఎదురుగుండా అద్దం పెట్టాం. ఆ అద్దానికి, అద్దం మీద సూర్య కాంతి పడి మళ్ళీ ప్రతిబింబం అక్కడ పడింది. సూర్యుడు, అద్దము, అద్దము నుండి పడిన ప్రతిబింబము, ఆ మూడు. అంటే ఇక్కడ సూర్యుడు లేకపోయినా ప్రతిబింబం లేదు, అద్దం లేకపోయినా ప్రతిబింబం లేదు. అట్లాగే ఇక్కడ మాయకు పైన ఉన్నటువంటి అధిష్టానం, ఈ అధిష్టానం మాయలో ప్రతిఫలించి ఈశ్వరుడు పుట్టాడు అని చెప్తున్నారు. అంటే ఈ మూడు కలిస్తే ఈశ్వరుడు అయ్యాడు. అవిద్యలో ఇప్పుడు తెల్లద్దంలో ప్రతిఫలిస్తే తెల్లగా ప్రతిబింబం పడుతుంది, ఎర్రటి అద్దంలో ప్రతిఫలిస్తే ఎర్రగా పడుతుంది అంటారు కదా. ఏ నీళ్ళల్లో సూర్యుడు ప్రకాశిస్తే ఆ ప్రతిబింబం, ఏ రంగు అద్దం పెడితే ఆ రంగు ప్రతిబింబం ఎలా వస్తుందో, అలాగే ఇక్కడ మాయలో సత్వగుణంతో కూడుకున్నటువంటి మాయలో అధిష్టానమైనటువంటి పరబ్రహ్మ ప్రతిఫలించి ఈశ్వరుడు పుట్టాడు. మరి ఈ రజోగుణంలో ప్రతిఫలించి, అంటే ఇక్కడ అవిద్యలో ప్రతిఫలించి జీవుడు పుట్టాడు. అవిద్య అధిష్టానము, అవిద్య ప్రతిబింబము కలిసి ఇక్కడ జీవుడు అయ్యాడు. ఈ మాయా అధిష్టానము, మాయా ప్రతిబింబ చైతన్యము కలిసి ఈశ్వరుడు అయ్యాడు. ఇక్కడ అవిద్య అధిష్టానము, అవిద్య ప్రతిబింబ చైతన్యము, ఈ మూడు కలిసి జీవుడు అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ ఈ జీవుడికి ఈశ్వరుడు ఇక్కడ పుట్టారు అంటే పైన అధిష్టానము మూల కారణం, మధ్యలో మాయ అవిద్య ఉన్నాయి. ఈ మాయా అవిద్యల వల్ల నుంచి మనకి మాయ నుంచి ఈశ్వరుడు పుట్టాడని, అవిద్య నుంచి జీవుడు పుట్టాడని అనుకుంటున్నాం. కానీ ఈ మాయకు అవిద్యకు మూల కారణమైన వాడు పరమాత్మ. అందుకనే అధిష్టానము పరబ్రహ్మమే ఇక్కడ. అందుకనే ఈ విధంగా సత్వగుణ ప్రధానమైన మాయ నుండి ఈశ్వరుడు, రజోగుణ ప్రధానమైన అవిద్య నుంచి జీవుడు పుట్టారు. మరి ఇక్కడ సత్వగుణం నుంచి జీవుడు పుట్టాడు కదా, ఈశ్వరుడు పుట్టాడు కదా, అది శుద్ధ సాత్విక మాయా ప్రతిబింబము అన్నారు. అక్కడ సత్వగుణం అంటే శుద్ధ సత్వ గుణం, దాని యొక్క ప్రతిబింబ చైతన్యం ఈశ్వరుడు అయ్యాడు కనుక ఆ ఈశ్వరుడికి సర్వజ్ఞత్వ, సర్వేశ్వరత్వ, సర్వాంతర్యామిత్వాది గుణాలు కలిగిన వాడు అయ్యాడు అని చెప్తారు. అంటే సర్వజ్ఞత్వము అంటే పరమాత్మ ఎటువంటి వాడు అంటే
సర్వము తెలుసుకునేటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞత్వము అంటే అన్నీ తెలుసుకున్నటువంటి వాడు, తెలుసుకునేటువంటి వాడు. ఈ జగత్తంతా ఆయనతో నుంచి వస్తోంది గనక ఆయనకి అన్నీ కూడా తెలుసు. సర్వేశ్వరత్వము అంటే ఈ అంతటికి జగత్తన్నటికి ఈశ్వరత్వము, ఆధిపత్యము కలిగినటువంటి వాడు. ఈశ్వరత్వము అంటే ఆధిపత్యము కలిగినటువంటి వాడు. ఈ సర్వానికి ఆధిపత్యం కలిగినటువంటి వాడు. సర్వాంతర్యామి అయినటువంటి వాడు. ఈ అంతటా కూడా కనపడకుండా నిండి ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. అందుకని సర్వాంతర్యామిత్వాది అంటే ఈ ఈశ్వరుడికి ఈ ఇట్లా సర్వాంతర్యామిత్వాది అంటే మొదలైన గుణాలన్నీ కలిగి ఉన్నటువంటి వాడు. శుద్ధ సత్వ ప్రతిబింబం కనుక ఈశ్వరుడు పుట్టాడు కనుక ఈశ్వరుడికి అంతటనే తెలుసుకునే శక్తి, అంతటిని పరిపాలించే శక్తి, అధికారం, ఆధిపత్యం వహించే శక్తి, మళ్ళీ అంతటా తానై ఉండి అన్నిటినీ కనపడకుండా నడిపే శక్తి ఆయనకి ఉన్నది. మరి ఇక్కడ మలిన సాత్విక అవిద్యా ప్రతిబింబ చైతన్యం జీవుడయ్యాడు. ఇక్కడ మలినం అంటే మలినంతో కూడుకున్నటువంటి సాత్విక అవిద్యా ప్రతిబింబ చైతన్యం. అవిద్య అంటే అజ్ఞానము. ఆ అజ్ఞానము నుండి ప్రతిఫలించిన ఆ ప్రతిబింబమే జీవుడు. అందువల్ల ఈ జీవుడికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయంటే కించజ్ఞత్వం, కించిన్మిళిత కర్తృత్వ, భోక్తృత్వాది గుణాలు కలిగిన వాడు అయ్యాడు. ఇప్పుడు ఈశ్వరుడికి సర్వజ్ఞత్వం అంతా తెలుసుకునే గుణం ఉంటే జీవుడికి కొంచెమే తెలుసుకునే శక్తి ఉంది. ఒక రకంగా అణువులో అణువు అంతే తెలుసుకోగలడేమో. ఎందుకంటే తనది తనకే తెలియదు. ఈ జీవుడికి తన సృష్టి తెలియదు, తన యొక్క లక్ష్యం తెలియదు. అజ్ఞానముతో కూడుకుని ఉంటాడు. అందుకని ఏదో ఎంత తెలిసి ఆవుగంత తెలిస్తే అంతా తెలుసు అనుకుంటాడు, కానీ వాడికి ఏమీ తెలియదు. ఈ కించిన్ మిళిత కర్తృత్వ భోక్తృత్వాది. ఇప్పుడు పరమాత్మ అంతటినీ నిర్వహించగలిగే శక్తి ఈశ్వరుడికి ఉంటే ఇక్కడ అవిద్య నుంచి పుట్టిన జీవుడికి ఎంతో కించిత్ అంటే కొంతవరకే చెయ్యగలడు, కొంతవరకే అనుభవించగలడు. ఎట్లా? ఇప్పుడు పరమాత్మ ఏ పనైనా చేయగలడు ఈశ్వరుడు రూపంలో. మరి జీవ రూపంలో ఎంత చేయగలుగుతాడు? తాను కొంతవరకే, కించిత్ అంటే చాలా తక్కువ చేయగలుగుతాడు. అలా చెయ్యగలిగే శక్తి కొంచెమే ఉంది. కర్తృత్వము కొంత అంటే చెయ్యగలిగే శక్తి కొంత ఉంది, అనుభవించగలిగే శక్తి కొంతమే ఉంది. అంటే ఎంత తింటాడు? అనుభవించటం అంటే పోనీ ఒక రకంగా ఆహారం తింటాం. ఆహారాన్ని ఎంత తింటాడు? పరిమితమే కదా, అది అనంతంగా తీసుకోలేడు కదా. అందుకని కొంచెమే తింటాడు, కొంచెమే తెలుసుకోగలడు, కొంచెమే చేయగలడు, కొంచెమే అనుభవించగలడు, కొంచెమే జ్ఞానము కలిగిన వాడు. కాకపోతే ఈ జీవుడు నా అంతటో లేడు అనుకుంటాడు. మన పైన ఆడించేవాడు ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి ఛాస కూడా ఉండకుండా నేనే గొప్ప అనుకునేటువంటి గుణం ఈ జీవుడికి ఉంది. అటువంటి ఈ గుణము జీవుడికి ఉంది. ఈశ్వరుడేమో సర్వజ్ఞుడు, జీవుడేమో కించిన్
కించిజ్ఞత్వం కలిగిన వాడు కనుక ఈ ఈశ్వరుని ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చాడు, జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చారు, ఈశ్వరుడి లక్షణాలేంటి, మరి జీవుడి లక్షణాలేంటి, అవన్నీ కూడా ఈరోజు తెలుసుకున్నాం. ఇంతటితో ఈరోజు స్వస్తి చెబుదాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ